హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఊరికెళ్ళాము. అక్కడ నుంచి మల్లప్పకొండకు కూడా వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. మా ఊరికి చాలా దగ్గర, చాలాసార్లు వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదన్నమాట. ఈసారి అయితే వెళ్ళొచ్చేసాము. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నింది. ఆన్ ది వేలోనే ఇలా లేక్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే డ్రై అయిపోయింది అనమాట ఈ లేక్. చాలా సూపర్‌గా ఉంది లొకేషను. ఎండ కూడా చాలా తక్కువగా ఉన్నిందనమాట. చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉన్నింది. సో, ఈసారి మా జర్నీ కూడా చాలా బావునింది. మా పిల్లోడిని మాస్క్ పెట్టుకోరా ఎక్కువ మంచు పడతా ఉంది. ప్లస్ దాంతో పాటు దుమ్ము ఎక్కువుంది అని చెప్తే వాడు గాలికి మాస్క్ పెట్టిండాడు. సో, తనైతే ఈ త్రూ ఔట్ ద జర్నీ అంటే ఇక్కడ ఫారెస్ట్ లాగా చాలా బావుంది కదా! ఎయిర్ కూడా చాలా ప్యూర్‌గా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఆడుకుంటే కూడా ఏం ప్రాబ్లమ్ లేదు మాస్క్ తీసేస్తే అనేసైతే చెప్పామనమాట. ఇంకా తను ఇంకా అదే ఆడుకుంటూనే ఉన్నాడు. అది చూడండి. గాలికి మాస్క్ పెడతా ఉన్నాడు. ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఆహ్, చిన్ని దూడ కొత్తదంట. చాలా క్యూట్‌గా ఉంది. కొత్తది అంటే ఎన్ని వీక్సో, ఎన్ని మంత్సో నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, మా పిల్లోడైతే చాలా ఎక్సైటెడ్ అయిపోయాడనమాట. సో, ఇక్కడ బెంగుళూరులో ఏంటంటే ఆవుల్ని అంతగా చూస్తాం గానీ, ఇలా టచ్ చేయడానికంతా అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడు. మేము వాకింగ్‌కెళ్ళే దగ్గరైతే చాలా ఆవులున్నాయి. కొన్ని అగ్రెసివ్ గూడా ఉంటాయన్నమాట. సో, ఇంకా ఇక్కడ ఇంట్లో ఇలా కట్టేసిండే దాన్ని చూసేసరికి ఇంకా దానికి ఫీడింగ్ అంతా ఇస్తున్నాడు. ఫస్ట్ అయితే భయపడ్డాడనమాట. నేనైతే చూయించాను చూడు అదేం చేయదనేసి. ఇంకా తనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ఇంటికి తిరిగొచ్చే వరకు దానికి తినిపిస్తూనే ఉన్నాడనమాట. సో, అది ఇంకా తినదు అని మా తోడికోడలు చెప్తా ఉంటే గూడా ఇట్స్ ఓకే తను తింటుంది గదా! అనేసి పెడతానే ఉన్నాడు. అంతా సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. సో, విలేజెస్‌కొస్తే ఇలా పెట్స్‌కంతా చాలా దగ్గరవుతారు గదా! అదొక వేరేలాగా బాండింగ్ ఏర్పడుతుంది. సిటీ లైఫ్ అయితే ఇక్కడుండే పిల్లలకైతే ఇదంతా కొంచెం తక్కువే. ఇలా వెళ్ళినప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు గదా! ఇంకా అక్కడే విలేజ్‌లోనే పెరిగే పిల్లలకైతే ఇది చాలా బేసిక్ అనిపిస్తుంది. కానీ ఇలా కొంచెం సిటీలో నుంచి వెళ్ళే పిల్లలకైతే ఇదంతా కొత్త న్యూ థింగ్స్. వాళ్ళకొక చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ సిటీలో పెరిగే వాళ్ళంతా ఇలా పెట్స్‌కి దగ్గరవ్వాలనే చూస్తారు. అంటే నాట్ ఓన్లీ పెట్స్, నేచర్ కూడా అంతే. ఫార్మింగ్‌కి ఇలా ఏదేదో కొత్త కొత్తగా చేయాలి అనేసంతా క్రియేటివ్‌గా థింక్ చేస్తూనే ఉంటారు. సో, మేము ఇంతకు ముందొచ్చినప్పుడు ఎప్పుడు ఇలా చిన్న దూడలు ఉండలేదు. ఆవులుండింది. ఇంకా మేము బెంగుళూరుకొచ్చేసిన తర్వాత అది ఈనేదన్నమాట దూడ వచ్చేది. బట్ ఈసారి మేము వెళ్ళే టైంకి మంచిగా దూడ ఉన్నింది. ఓహ్! కాఫ్ నాట్ కౌ. ఇక్కడే ఇంటి ముందరే ఇలా రోజా చెట్లు కూడా ఉన్నింది. పూలు కూడా చాలా బాగుంది. చూడండి కలర్ కలర్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి కదా రోజెస్ అయితే. ఇంకా రకరకాల పూ చెట్లయితే ఉన్నింది. ఇప్పుడైతే రోజా చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి అంటిగెలలు కూడా ఉన్నాయి. పపాయ ఇంకా ఆవులది పేడంతా కూడా ఇక్కడే ఏసేస్తారు. సో, దానికి ఎరువు కూడా మంచిగా వస్తుంది గదా! న్యాచురల్‌గా పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా. సో, బావునింది ఒకలాగా చూడ్డానికి ఇలాగంతా గూడా. అంటే ఎన్ని సార్లు చూసినా చూడాలి, చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మా మరిది కొడుకు కూడా వచ్చాడు. తనకైతే చాలా కామన్‌గా ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నతో పాటు ఇంకా తను కూడా ఇలానే వచ్చాడనమాట ఆడుకోవడానికి. హేయ్! అయ్యయ్యయ్య! ఇంకా ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా నేను, మా ఆయన, మా పిల్లోడు, ఇంకా మా మరిది కొడుకు మేమందరం కూడా చేను దగ్గరికి వెళ్తున్నాము చూడ్డానికి. కొంచెం దూరమే అన్నమాట. వాకబుల్ డిస్టెన్సే. బట్ పిల్లోల్ని ఇద్దరిని పిలుచుకొని పోతున్నాం కాబట్టి ఇంకా బైక్‌లోనే వెళ్ళిపోదామనేసి వెళ్తున్నాము. సో, విలేజ్‌లో రోడ్లే ఒక అద్భుతం గదా! ఎటు సైడ్ చూసినా గ్రీనరీగానే ఉంటుంది. ఏదో ఒక పంటేసింటారు గదా! ఇక్కడ చూడండి పూ చెట్లు, ఆహ్, అనపకాయ చెట్లు. ఇప్పుడు సీజన్ అదే కదా! ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. ఇంకొన్ని దగ్గర అయితే ఇంకా సీజన్ కంటిన్యూ అవుతా ఉంది. అంటే ఇంకా కొన్ని కాయలున్నాయన్నమాట అలాగా. ఇక్కడేనా?
ఇటు చూడు ఒక వెల్లు ఉంది ఇక్కడ. ఇది వెల్లు వెల్ ఏ దూరంగా ఉండరా. పద పద. ఇది పెద్ద బావ అన్నమాట. బట్ ఇప్పుడేమో సీసా అంతా పడింది, సో అంతగా నచ్చలేదు చూపించడానికి. ఇంకైతే అట్లే వెళ్ళిపోయాము. చాలా బాగుంది, వాటర్ కూడా ఉన్నింది. ఇప్పుడేమో ఒకలాగా అయిపోయింది, దాన్ని చూడబుద్దే అవుతలేదు. పరిగెత్తు. మావునికి ఇలాంటి ఫ్రీ ల్యాండ్లో పరిగెత్తాలంటే చాలా నచ్చుతుంది అనమాట. ఇంక అందుకే పరిగెడుతూనే ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు. అంటే ఇద్దరు అనమాట, మా మరిది కొడుకు ఇంకా మా అబ్బాయి కూడా. తనకైతే ఇక్కడ సైకిల్ తొక్కాలనిపిస్తుందంట. ఈ గనాల్లో అంటారు కదా, ఇక్కడంతా సైకిల్ తొక్కాలి నేను అంటున్నాడు. ఇంకా తెచ్చుకోలేము, నువ్వు ఇక్కడ ఆడుకో, ఇప్పుడు పరిగెత్తు, పర్లేదు చాలు అనేసి. ఇంకా మిగతా ల్యాండ్ అంతా కూడా చూసినాము ఏమేమి వేస్తున్నారనేసి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆవులకైతే గడ్డేసినారంట, ఆ మేత తక్కువైపోయిందనేసి. మా వాడు ఫస్ట్ టైం అనపకాయ చెట్టుని చూశాడు, ఇంకొకటైతే పెరుకొని వచ్చాడనమాట. ఒకటే పెరుకొని వచ్చేసి అమ్మ అవరేకాయ, అమ్మ అవరేకాయ అంటే, ఇక్కడ బెంగళూరులో అవరేకాయ అనేసే పోయి తెస్తాడు కదా షాప్కి వెళ్ళి. అవరేకాయ చెట్టు చూసి, అవరేకాయ చెట్టు చూసి అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అండ్ ఇంకా కందికాయలు అయితే ఇంకా కొన్ని ఉన్నింది, సో దాన్నే పెరుకొని అంటే ఒకటి అలా తింటున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందనమాట, ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి అంతే. ఏమున్నా కానీ ఇలా ఫ్రెష్గా పెరుక్కొని ఆ వంట చేసుకునే కానీ ఇంకా ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇదే అడ్వాంటేజ్ విలేజెస్లో ఉంటే, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. అన్నీ షాప్కి వెళ్ళే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఫ్రెష్గా పెరుక్కొని, ఫ్రెష్గా కట్ చేసి, ఫ్రెష్గా వంట చేసి ఇలా అన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇంకా మా వాడైతే చెట్టు ఎక్కేస్తున్నాడు అనమాట. ఎక్కాలి, నేను ఈ చెట్టు ఎక్కాలి, ఆ చెట్టు ఎక్కాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదేదో చేస్తున్నాడు. అంటే మేము ఇంతకుముందు ఊరికి వచ్చినప్పుడు అంతా కూడా చేను దగ్గరికి ఎక్కువగా రామన్నమాట. ఎప్పుడు మేము వచ్చినా వర్షం పడుతూనే ఉంటుంది. అందుకే అప్పుడు చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఇంట్లోనే ఉండి, ఇంట్లోనే టైం స్పెండ్ చేసేసి, ఇంకా ఆ పిల్లోడు అంటే మా మరిది కొడుకు, మా అబ్బాయి ఆడుకుని ఇంకా ఇలాగే జరిగిపోయేది. ఈసారి అయితే వర్షం పడలేదు, కానీ తుంపర్లు అయితే పడిందనమాట. అది రథసప్తమి రోజు కూడా పడింది. ఆ రోజు నుంచి ఎండలు ఎక్కువ కాస్తుంది అని మా అమ్మ చెప్తా ఉన్నింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజే చినుకులు పడింది. వెదర్ కూడా ఇప్పుడు రావాల్సిండేలాగా వస్తలేదు. అంటే ఎండ ఎక్కువ కాస్తుంది అన్నప్పుడే చినుకులు పడుతుంది, ఇంకా వర్షాలు పడాలి, అప్పుడేం చేస్తుందో తెలియదు మనకి. పర్వాలే, ఎక్కువ ఎక్కువ. ఓ జాగ్రత్త ఉండవా, తీ కాలుని, లెఫ్ట్ కాలు. ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ అంతా తినేసి మల్లప్పకొండకి అయితే వెళ్ళామన్నమాట. ఒక 10 to 15 కిలోమీటర్స్ అంతే ఉంది, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. చాలాసార్లు అనుకున్నాం, ఇదే చెప్పాను కదా, మేము ఎప్పుడు వెళ్ళినా వర్షం పడుతూనే ఉంటుంది, అందుకే కుదరలేదు. ఈసారి అయితే గట్టిగా అనుకున్నాం అన్నమాట, ఏం జరిగినా కానీ వెళ్ళాలి, చూడాలి అనేసి. సో ఎన్ని మలుపులు ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది. 2 కళ్ళు సరిపోవు అంటారు కదా, అంత బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో, బాగా హైలో ఉందన్నమాట, ఏం చెప్పలేను, అంత బాగుంది. సో బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు అనమాట. మీకు 100 కిలోమీటర్స్ లేదా 110 కిలోమీటర్స్ వస్తుంది ఈ లొకేషన్కి వెళ్ళడానికి అయితే. సో డెఫినెట్గా వీకెండ్ ఎంజాయ్ చేయాలి, మంచి ట్రిప్ వేయాలి, ఒక ప్లెజెంట్ ప్లేసు, ఇంకా గుడి మొత్తం చూసుకోవాలి అంటే డెఫినెట్గా ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. హార్డ్లీ ఒక 3 to 4 అవర్స్ అంతే. ఇంకా ట్రైన్స్ కూడా ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, మీరు ఎట్టనా రావచ్చు, బైక్లో కూడా, కార్లో కూడా వచ్చేయచ్చు. డెఫినెట్గా విజిట్ చేయండి, వర్త్ అన్నమాట. అంత బాగుంది ప్లేస్ అయితే. ఇంకా పైకి వెళ్తాము, ఇక్కడ వ్యూ బాగుంది అనేసి అయితే నిలిపామన్నమాట బైక్. ఇక్కడ చూడండి ఇంకా బాగుంది వెళ్ళడానికి. సో పైనకి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
సో సాటర్డే కానీ సండే కానీ మీరు వచ్చేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఏం చేసేది, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ అయితే వేస్తున్నారు. సో అవాయిడ్ చేయండి. ఎవరైనా వద్దు, ప్లాస్టిక్ వేసి మనమే పాడు చేసుకునేది వద్దు కదా. చాలా బాగుంటుంది ప్లేసెస్. అక్కడక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ వద్దు, ఒక బ్యాగ్లో వేసుకుని ఇంటికి వెళ్ళి వేసేయచ్చు కదా. సో ఎవరైనా వెళ్తే ప్లాస్టిక్ పడేయకండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా స్టెప్స్ అంతా కడుతున్నారు. ఇదంతా ఉండలేదంట, సో ఇప్పుడు కడుతున్నారు. ఇంకా మేము పైనకి వెళ్ళాము, ఇంకా పైనకి ఎక్కాము. అక్కడ నుంచి చూస్తే టెంపుల్ అంతా కూడా బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో డెఫినెట్గా విజిట్ చేయండి మల్లప్ప కొండ ప్లేస్ నేమ్ అయితే. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.